ఈరోజు మధ్యాహ్నానికి ఏదైనా పుల్ల పుల్లగా తీగా కారంగా గుడ్లు పులుసు చేసుకొని తినాలనిపించింది. అందుకే కోడిగుడ్లు 3 ఉన్ను. సో 3తో పులుసు అయితే వండుకున్నాను. ఎండు చేపలు ఉంటే ఇంకా బాగుంటుందండి. ఖాళీ అయిపోయాయి. ఊరికి వెళ్తాను అనుకొని ఇంకా ఉండి దాంతోనే సర్దుబాటు చేసుకుంటున్నాను అనమాట. సో ఏవేవి ఉన్నాయో అవంతా కూడా ఖాళీ చేసుకుంటున్నాను. ఎందుకంటే 1 or 2 months అయితే ఉండాలి అని డిసైడ్ అవుతున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కోడిగుడ్లు పులుసు అంటే అంత కష్టమేం కాదులే అండి. కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను కదా. సో దానిలో ఏంటంటే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుని ఒక టమాటా ముక్కలు వేసుకున్నాను. ములంకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్, కారము, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అంటే దగ్గరగా మగ్గనించాను. సో దీంట్లో కోడిగుడ్లు ఆల్రెడీ ఫ్రై చేసుకుని వేసి వాటిని కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ రసాన్ని అయితే వేసుకున్నాను. ఫైనల్ లాస్ట్లో కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి. టేస్ట్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక 5 నిమిషాలు మరగనించిన తర్వాత వేడిగా కమ్మగా కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా, చేయండి.